హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, ఎర్లీ మార్నింగే 6కే స్నానం అది అయిపోయింది. దేవుని దగ్గర పులిహోర చేద్దామనేసి, నైవేద్యం కింద చింతపండు పులిహోర చేద్దామనేసి ఎర్లీ మార్నింగే ఇంట్లో పని అంతా పూజ చేసుకుని స్నానం చేసుకున్నానండి. ఇంకెక్కడ పులిహోరకి ఒక పక్కన చింతపండు బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టుకున్నాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలి కదా, వీళ్ళకి స్కూల్ ఉంది. అందుకనేసి వీళ్ళకైతే పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పాస్తా ఇంతకు ముందే పూర్తి డీటెయిలింగ్గా చూపించాను కదా, అందుకే ఇంకా పెద్దగా ఏం చెప్పట్లేదు దీని గురించి. నేను మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అనే ఫ్రై చేసుకున్న తర్వాత పాస్తా యాడ్ చేసుకుని సాసెస్ అన్నీ యాడ్ చేసుకోవడమే. సింపుల్ పాస్తా ఈజీగా అయిపోతుందని ఇది పెట్టుకున్నాను నేను. ఇంకా పాస్తా కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా చింతపండు పులిహోరకి రైస్ అయిపోయింది. చింతపండు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఉండంగానే పూజ చేసుకుందాము, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అనేసి ఎర్లీగానే లేచి పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక పక్కన వంట చేసుకుంటూనే పూజ దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పూజ గది క్లీన్ చేసుకుని పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ పులిహోరకి పోపు కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ పోపు కూడా అయిపోవచ్చింది. ఇంకా ఫైనల్లీ పూజ దగ్గర కూడా అన్నీ ఇట్లా నేను పిండి దీపాలు అవి చేసుకున్నాను. వైకుంఠ ఏకాదశి పూజ అయితే ఇట్లా అయిందండి మా ఇంట్లో. గోవింద గోవింద. ఇంకా పూజ అయిన తర్వాత పిల్లల్ని స్కూల్లో దించేసి మేమైతే గుడికి వెళ్ళాము. గుడిలో ఏమైనా వీడియో షూట్ చేద్దామంటే నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయానండి గుడికి. అందుకనేసి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, లేదంటే గుళ్ళో కూడా చిన్న వీడియో అయితే బిట్ అయితే షూట్ చేసేదాన్ని. ఫోన్ తీసుకెళ్ళానేమో అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డిక్కీలో చూసుకుంటే ఫోన్ అయితే లేదు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ పిల్లలు కూడా దండం పెట్టుకుంటున్నారు. ఇంట్లో పూజ కూడా ఇట్లా అయిపోయిందండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసుకున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.